బీ మై ఐస్ యాప్ పార్ట్ 2 ఎపిసోడ్ 6 అకౌంట్ క్రియేషన్ అండ్ సైన్ ఇన్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ బీ మై ఐస్ కి నేను ప్రతి ఒక్కరిని స్వాగతిస్తున్నాను. బీ మై ఐస్ యాప్ గురించిన అభ్యాసాన్ని కొనసాగిద్దాం. మునుపటి ఎపిసోడ్లో మనం ఇంట్రడక్షన్ టు బీ మై ఐస్ మరియు దాని వివిధ ఉపయోగాలు గురించి తెలుసుకున్నాము. ఈ ఎపిసోడ్లో బీ మై ఐస్ లో అకౌంటును ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం మరియు విజయవంతంగా సైన్ ఇన్ చేయడం కూడా నేర్చుకుందాం. హోమ్ స్క్రీన్లో అందుబాటులో ఉన్న ఆప్షన్ల గురించి మొదట తెలుసుకుందాం. నేను ముందుగా నా స్మార్ట్ ఫోన్లో బీ మై ఐస్ యాప్ని తెరవబోతున్నాను. TalkBack Apps List. ఇది మిమ్మల్ని నేరుగా యాప్స్ లిస్ట్కు తీసుకువెడుతుంది. ఒకవేళ మీరు దాన్ని కనుగొనలేకపోతే యాప్స్ లిస్ట్ హోమ్ బటన్కు ఎగువన ఉంటుంది. టచ్ స్క్రీన్ ఉపయోగించి ఫోన్ యొక్క ఎడమ దిగువ మూలను నొక్కండి. TalkBack Back Button. మీ వేళ్లను కొద్దిగా కుడివైపుకు కదిపితే అక్కడ మీరు హోమ్ బటన్ను కనుగొంటారు. TalkBack Home Button. మీరు ఈ హోమ్ బటన్ పైన యాప్స్ లిస్ట్ను కనుగొంటారు. TalkBack Apps List. యాప్స్ లిస్ట్ పై రెండుసార్లు నొక్కండి. TalkBack Search. మనం బీ మై ఐస్ అప్లికేషన్ను కనుగొనాలనుకుంటున్నాము. నేను ఇప్పుడు BE అని టైప్ చేస్తాను మరియు BE అక్షరాలతో ప్రారంభమయ్యే అన్ని యాప్లను నేను కనుగొంటాను. TalkBack. Edit box showing English India QWERTY keyboard. Active. ఇక్కడ నేను సర్చ్ బాక్స్ పై రెండుసార్లు నొక్కాను. నేను ఇప్పుడు BE కోసం శోధిస్తాను. TalkBack capital B A. గూగుల్ టెక్స్ట్ టు స్పీచ్ క్యాపిటల్ B ని స్పెల్ చేస్తుంది మరియు ఈ అక్షరం ఆ అని ధ్వనిస్తుంది. నేను కుడివైపు స్వైప్ చేస్తాను. ఇది వాయిస్ శోధన బటన్ను ప్రారంభిస్తుంది. TalkBack Voice Search Button. TalkBack Be My Eyes in List 5 items. ఇప్పుడు మనం బీ మై ఐస్ యాప్ను కనుగొన్నాము. యాప్ను తెరవడానికి రెండుసార్లు నొక్కండి. TalkBack Accept Terms. To provide you with the best possible service, we kindly ask you to review and accept the Be My Eyes privacy policy and terms of service. TalkBack. English India QWERTY keyboard. Hidden. ఇది ఇప్పుడు అంగీకరించాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ను ప్రదర్శిస్తోంది. ఇప్పుడు హోమ్ స్క్రీన్లో అందుబాటులో ఉన్న అన్ని ఆప్షన్స్లను మీకు చూపుతాను. నేను ఒకసారి ఎడమవైపు స్వైప్ చేస్తాను. దీన్ని చెక్ చేయడానికి నేను టాప్ పోర్షన్లో ఉన్నాను. TalkBack Sound. మీరు సౌండ్ విని ఉంటారు, అంటే నేను మొదటి నుండి చదువుతున్నాను. నేను కుడివైపు స్వైప్ చేసి ముందుగా అందుబాటులో ఉన్న అన్ని విభిన్న ఆప్షన్లను మీకు చూపుతాను. మనకు ఇప్పుడు ప్రైవేట్ పాలసీ మరియు టర్మ్స్ను పరిశీలించాల్సిన అవసరం లేదు. మనం వాటిని అంగీకరించవచ్చు. ఇప్పుడు కుడివైపు స్వైప్లు చేసి అందుబాటులో ఉన్న అన్ని ఆప్షన్లను మీకు వివరిస్తాను. TalkBack Privacy Policy Button. మీరు పాలసీని చదవాలనుకుంటే బటన్పై క్లిక్ చేయండి. నేను కుడివైపుకి స్వైప్ చేస్తాను. TalkBack Terms of Service Button. మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ను చదవాలనుకుంటే బటన్పై క్లిక్ చేయండి. నేను కేవలం కుడివైపుకి స్వైప్ చేస్తాను. TalkBack by tapping I agree below. I am agreeing that I have read and agreed to Be My Eyes privacy policy and terms of service. మనం ఐ అగ్రీ బటన్ని ఎంచుకుంటే మనం పాలసీ మరియు నిబంధనలను అర్థం చేసుకున్నామని అర్థం. కాబట్టి నేను మరొకసారి కుడి స్వైప్ చేస్తాను. TalkBack I agree button. ఐ అగ్రీ బటన్పై రెండుసార్లు నొక్కండి. ప్రస్తుతానికి నేను కంటెంట్లను చదవడం లేదు. TalkBack Be My Eyes. Join the global support community. See the world together. ముందుకు వెళ్ళడానికి ఇప్పుడు కుడివైపు స్వైప్ చేద్దాం. TalkBack I need visual assistance button. ఇక్కడ మనం జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. మీరు అంధుడైన వ్యక్తి అయితే మీరు ఈ ఆప్షన్ను ఎంచుకోవాలి.
నన్ను మళ్ళీ కుడివైపు స్వైప్ చేయనివ్వండి. Talkback, I would like to volunteer button. మీకు మంచి దృష్టి ఉంటే మరియు వాలంటీర్గా పని చేయాలనుకుంటే మీరు ఈ ఎంపికను ఎంచుకోవాలి. మరోసారి కుడివైపు స్వైప్ చేద్దాం. Talkback sound. ఈ తెరపై కూడా అంతే. ఇప్పుడు ఎడమవైపు స్వైప్ చేసి ఐ నీడ్ విజువల్ అసిస్టెన్స్ బటన్ని ఎంచుకోవడానికి తిరిగి వెళ్దాం. Talkback, I need visual assistance button. బటన్పై రెండుసార్లు నొక్కడం ద్వారా ఈ ఆప్షన్ను ఎంచుకుందాం. Talkback, meet a pair of eyes. The Be My Eyes app connects you with a sighted volunteer or company representative. Using live video chat, this person can assist with visual tasks or describe things that he would like to see. ఈ అప్లికేషన్ యొక్క ప్రయోజనం గురించి వివరించాను. మనం దీని గురించి ఇప్పటికే 5వ ఎపిసోడ్లో తెలుసుకున్నాము. బీ మై ఐస్ ట్యుటోరియల్లోని పార్ట్ 1. మనం మరిన్ని వివరాలలోకి వెళ్లడం లేదు. కుడివైపు స్వైప్ చేసి ముందుగా అందుబాటులో ఉన్న అన్ని అదనపు ఆప్షన్ల గురించి మరింత తెలుసుకుందాం. Talkback, I am new button. మీరు మొదటిసారి అకౌంటును క్రియేట్ చేస్తున్నట్టు అయితే మీరు ఐ యామ్ న్యూ బటన్పై నొక్కాలి. నన్ను మళ్ళీ కుడివైపు స్వైప్ చేయనివ్వండి. Talkback, sign in button. మీకు ఇప్పటికే అకౌంటు ఉంటే సైన్ ఇన్ బటన్ను నొక్కండి. మళ్ళీ కుడివైపు స్వైప్ చేద్దాం. Talkback sound. మరిన్ని ఆప్షన్స్ లేవు. ఈ స్క్రీన్లో ఇవి 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం ఐ యామ్ న్యూ ఎంపికను ఎంచుకుందాం. Talkback, I am new button. బటన్పై రెండుసార్లు నొక్కండి. Talkback, sign up. Sign up with Facebook button. ఇక్కడ అనేక ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఏదైనా ఆప్షన్లను ఉపయోగించి సైన్ అప్ చేయవచ్చు. అందుబాటులో ఉన్న అన్ని ఆప్షన్లను మీకు చూపుతాను. Talkback, sign up. ఇది మొదటి ఎంపిక. రైట్ స్వైప్ చేద్దాం. Talkback, sign up with Facebook button. మీరు ఫేస్బుక్ సోషల్ మీడియా అకౌంటును ఉపయోగించి సైన్ అప్ చేయవచ్చు. కుడివైపు స్వైప్ చేద్దాం. Talkback, sign up with Google button. ఇది మరొక ఆప్షన్. మీరు మీ ఫోన్ను ఉపయోగిస్తున్నప్పుడు డిఫాల్ట్గా మీ గూగుల్ అకౌంటుకు కనెక్ట్ చేయడం ద్వారా గూగుల్తో సైన్ అప్ చేసే ఆప్షన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు అనేక విషయాలను టైప్ చేయడాన్ని నివారించవచ్చు. అందువల్ల నేను చాలా అప్లికేషన్ల కోసం నేరుగా సైన్ ఇన్ విత్ గూగుల్ని ఉపయోగిస్తాను. ఇప్పుడు మళ్ళీ కుడివైపు స్వైప్ చేద్దాం. Talkback, or sign up using your email. అప్లికేషన్కు సైన్ అప్ చేయడానికి మీరు మీ ఇమెయిల్ని ఉపయోగించవచ్చు. Talkback, first name, edit box for first name. సైన్ అప్ కోసం అందుబాటులో ఉన్న 3 ఆప్షన్స్ ఇవి. కాబట్టి మీరు కుడివైపు స్వైప్ చేస్తే అది మీ మొదటి పేరును నమోదు చేయమని అడుగుతోంది. మళ్ళీ కుడివైపు స్వైప్ చేయండి. Talkback, last name, edit box for last name. ఇది ఇప్పుడు మీ చివరి పేరును నమోదు చేయమని అడుగుతోంది. మళ్ళీ కుడివైపు స్వైప్ చేయండి. Talkback, email, edit box for email. ఇది మీ ఇమెయిల్ని నమోదు చేయమని అడుగుతోంది. ఇమెయిల్తో సైన్ అప్ చేయడానికి మీరు ఈ వివరాలన్నింటినీ అందించాలి. కుడివైపు స్వైప్ చేద్దాం. Talkback, password, edit box for password. ఇది ఇప్పుడు మీకు నచ్చిన పాస్వర్డ్ని నమోదు చేయమని అడుగుతోంది. మళ్ళీ రైట్ స్వైప్ చేద్దాం. Talkback, sign up. ఇప్పుడు మీ సైన్ అప్ పూర్తయింది. మీరు ఇమెయిల్తో సైన్ అప్ చేస్తున్నట్లయితే మీరు మీ మొదటి పేరు, చివరి పేరు మరియు ఇమెయిల్ను నమోదు చేయడం తప్పనిసరి. మీరు గూగుల్తో సైన్ అప్ చేయాలని ఎంచుకుంటే ఈ వివరాలన్నీ అవసరం లేదు. సైన్ ఇన్ విత్ గూగుల్ ఆప్షన్ ఆటోమేటిక్గా మీ గూగుల్ అకౌంట్ నుండి మీ మొదటి పేరు, చివరి పేరు, ఈ మెయిల్ మరియు పాస్వర్డ్ను తీసుకుంటుందని దయచేసి గమనించండి. మీరు వాటిని నమోదు చేయవలసిన అవసరం లేదు. అదేవిధంగా సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ కూడా ఉపయోగించవచ్చు.
ఇప్పుడు మనం సైన్ ఇన్ విత్ గూగుల్ని ఉపయోగించుకుందాం. దానికోసం మనం ఆ ఆప్షన్కు తిరిగి వెళ్ళాలి. అందువల్ల మనం ఎంపికను పొందే వరకు ఎడమవైపు స్వైప్ చేస్తూ ఉండండి. Talkback, last name, swipe sound, first name swipe sound, sign up. Sign up with Google button. సైన్ అప్ విత్ గూగుల్ బటన్కి చేరుకున్నాము. ఇప్పుడు బటన్పై రెండుసార్లు నొక్కండి. Talkback, Be My Eyes. Google Play Services. Choose an account. ఈ ఫోన్లో నాకు 2 గూగుల్ అకౌంటులు ఉన్నందున అది ఇప్పుడు నన్ను అకౌంటును ఎంచుకోమని అడుగుతోంది. అయితే మీకు ఒకే ఒక అకౌంటు ఉంటే అది ఆటోమేటిక్గా సైన్ ఇన్ చేయడానికి పరిగణించబడుతుంది. ప్రస్తుతానికి నేను సైన్ ఇన్ చేయడానికి ఉపయోగించాలనుకుంటున్న 2 గూగుల్ అకౌంటులలో ఒకదానిని కుడివైపుకి స్వైప్ చేస్తాను మరియు దానిపై రెండుసార్లు నొక్కుతాను. Talkback, to continue to be my eyes. Viewer Y. ఇది ఇప్పుడు బీ మై ఐస్ ని కాన్ఫిగర్ చేయడానికి ఉపయోగించబడుతున్న ఇమెయిల్ ఐడిని మీకు తెలియజేస్తుంది. ఉదాహరణకు మీరు savita@mahesh@gmail.com వంటి ఇమెయిల్ ఐడిని సృష్టించి ఉండవచ్చు, లేదా మీరు gmail.com లేదా yahoo.com క్రింద ఇతర ఇమెయిల్ ఐడిలను కలిగి ఉండవచ్చు. అయితే ఇది గూగుల్ అకౌంటు అయితే ఇది ఎల్లప్పుడూ gmail.comగా ఉంటుంది. కాబట్టి మీరు మీ ఫోన్కి ఇమెయిల్ ఐడి నుండి లాగిన్ అయ్యారో అదే ఇమెయిల్ ఐడిని మీరు ఎంచుకోవచ్చు. నేను ఇప్పుడు నా ఇమెయిల్ ఐడిని ఎంచుకుంటాను. Talkback, sign up. Sign up with Google button. Allow access, microphone and camera. Talkback, downloading, download starting. గూగుల్ అకౌంటును ఉపయోగించి అప్లికేషన్ కాన్ఫిగర్ చేయడానికి మీరు ఇమెయిల్ ఐడిని ఎంచుకున్న తర్వాత కొన్ని సెకన్ల పాటు కొంత సమయం ఇవ్వాలి. ఇది ఇప్పుడు మైక్రోఫోన్ మరియు కెమెరాను యాక్సెస్ చేయడానికి అనుమతిని అడుగుతోంది. మీరు ఈ రెండింటికి యాక్సెస్ను అందించాలి. ఎందుకంటే వీడియో కాల్ చేయడానికి కెమెరా యాక్సెస్ అవసరం మరియు మీ ఆడియో వాలంటీర్కి వినిపించేలా మైక్రోఫోన్ అవసరం అవుతుంది. Talkback, to make video calls, give access to your microphone and camera. Talkback, give access button. మీరు కుడివైపుకి స్వైప్ చేస్తే మీకు ఈ ఆప్షన్లు లభిస్తాయి. Talkback, sound. ఈ స్క్రీన్లో ఇవి మాత్రమే ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడు మైక్రోఫోన్ మరియు కెమెరాకు యాక్సెస్ని అందిద్దాం. Talkback, give access button. యాక్సెస్ ఇవ్వండి బటన్పై రెండుసార్లు నొక్కండి మరియు అవసరమైన యాక్సెస్ను అందించండి. Talkback, allow Be My Eyes to take pictures and record video. Talkback, allow button. మనం రెండుసార్లు నొక్కిన తర్వాత అది ఇప్పుడు మనల్ని కొత్త స్క్రీన్కి తీసుకెళ్తుంది. అది ఇప్పుడు మనల్ని ఆప్షన్లను అడుగుతుంది. Talkback, allow Be My Eyes to take pictures and record video. కుడివైపుకి స్వైప్ చేసి యాక్సెస్ను అందిద్దాం. Talkback, allow button. అలో బటన్పై రెండుసార్లు నొక్కండి. కుడివైపు స్వైప్ చేయండి. Talkback, allow Be My Eyes to record audio. కుడివైపు స్వైప్ చేయండి. Talkback, allow button. అలో బటన్పై రెండుసార్లు నొక్కండి. అలాగే డినే బటన్ కూడా ఉందని గమనించండి. దీన్ని ఎంచుకోవడం వలన ఆడియో రికార్డింగ్ నిలిపివేయబడుతుంది మరియు అప్లికేషన్ సరిగ్గా పనిచేయడంలో సవాళ్లకు దారితీయవచ్చు. మీరు మళ్లీ కుడివైపుకి స్వైప్ చేస్తే మీరు ఈ ఎంపికను వినవచ్చు. Talkback, deny button. ఇప్పుడు ఎడమవైపు స్వైప్ చేద్దాం. Talkback, allow button. అలో బటన్పై రెండుసార్లు నొక్కండి. Talkback, Be My Eyes. Call first available volunteer button. దీనితో మనం బీ మై ఐస్ అప్లికేషన్కి విజయవంతంగా సైన్ ఇన్ చేశాము. ఇది వాస్తవానికి చాలా సులభం, ప్రత్యేకించి మీరు గూగుల్ అకౌంటుతో సైన్ ఇన్ చేయడాన్ని ఎంచుకున్నప్పుడు. ఇది మీ మొదటి పేరు, చివరి పేరు, ఇమెయిల్ ఐడిని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ప్రత్యామ్నాయంగా మీరు మీ ఇమెయిల్ ఐడిని ఉపయోగించి కూడా సైన్ అప్ చేయవచ్చు.
ఇది మీ మొదటి పేరు, చివరి పేరు మొదలైన వాటిని నమోదు చేయమని అడుగుతుంది మరియు ఇది సుదీర్ఘ ప్రక్రియ. కాబట్టి గూగుల్తో సైన్ ఇన్ చేయడం ఉత్తమ ఎంపిక. మేము సైన్ ఇన్ చేసిన తర్వాత అందుబాటులో ఉన్న ఎంపికలను అర్థం చేసుకుందాం. మనం ఎడమ వైపు స్వైప్ చేస్తే టాక్బాక్స్ సౌండ్, స్వైప్ సౌండ్ మాత్రమే ఉంది, ఇంకా ఏమీ లేదు. కాబట్టి మనం కుడివైపు స్వైప్ చేయాలి. మొదటి కుడి స్వైప్ కోసం ఇది యాప్ పేరును పిలుస్తుంది. Talkback, Be My Eyes. మరొక కుడి స్వైప్ చేద్దాం. Talkback, Call First Available Volunteer button. అందుబాటులో ఉన్న మొదటి వాలంటీర్కు కాల్ చేయడానికి ఈ ఆప్షన్ను ఉపయోగించండి. కుడివైపు స్వైప్ చేద్దాం. Talkback, Specialized Help button. ప్రస్తుతానికి మైక్రోసాఫ్ట్ లేదా గూగుల్ కంపెనీ ప్రతినిధులతో కనెక్ట్ అవ్వడానికి ఈ ఎంపికను ఉపయోగించండి. భవిష్యత్తులో మీరు ఇతర కంపెనీల ప్రతినిధులతో కూడా కనెక్ట్ కావచ్చు. ఇప్పుడు మరొక కుడి స్వైప్ చేద్దాం. Talkback, Selected Home. మనం హోమ్ స్క్రీన్కి చేరుకున్నాము. మరొక కుడి స్వైప్ చేద్దాం. Talkback, Stories. ఈ ఎంపికలో మీరు బీ మై ఐస్ని ఉపయోగించిన, దాన్ని అనుభవించిన, దాని ఫీచర్లు మరియు ఫంక్షనాలిటీల నుండి ప్రయోజనం పొందిన ఇతర లబ్ధిదారుల నుండి కథనాలను వినవచ్చు. రాబోయే ఎపిసోడ్లలో మీరు మీ కథనాలను ఎలా సమర్పించవచ్చో లేదా ఇతరుల నుండి వినియోగ కథనాల గురించి మరింత ఎలా తెలుసుకోవాలో కూడా మనం నేర్చుకుందాము. మరొక కుడి స్వైప్ చేద్దాం. Talkback, Settings. ఇది మనకు చివరి ఎంపిక. ఈ ఎపిసోడ్లో మనం అకౌంటును ఎలా క్రియేట్ చేయాలో, సైన్ అప్ చేసి బీ మై ఐస్ అప్లికేషన్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాము. ప్రత్యేకించి మనం సైన్ ఇన్ చేయడానికి గూగుల్ అకౌంటును ఉపయోగించాము మరియు హోమ్ స్క్రీన్లో అందుబాటులో ఉన్న విభిన్న ఎంపికల గురించి నేర్చుకున్నాము. రాబోయే ఎపిసోడ్లలో మనం బీ మై ఐస్ అప్లికేషన్ యొక్క ఫీచర్లు మరియు ఫంక్షనాలిటీల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. మీ అందరికీ ఈ ట్యుటోరియల్ ఉపయోగకరంగా ఉందని నేను ఆశిస్తున్నాను. తర్వాతి ఎపిసోడ్లో బీ మై ఐస్ గురించి మరింత తెలుసుకోవడానికి త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు.